నమస్తే, వెల్కమ్ టు బీటీ న్యూస్. లక్ష్య సమాజాయితం. నేను రమేసి. ముందుగా హెడ్లైన్స్. రామగుండం ఫ్యాక్టరీ వ్యర్థాలపై చర్యలు తీసుకోవాలి, ఎమ్మెల్యే కోరకంటి చందర్. తూగాల మోసంపై ఆందోళన, సిరిసిల్ల జిల్లాలో నడి రోడ్డుపై రైతులు కాస్తారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ బొమ్మను ముద్రించాలి, రామంతపూర్లో మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ర్యాలీ. బ్యాంకు తాళాలు పగలగొట్టి సీసీ కెమెరా ధ్వంసం చేశారు. చిత్తూరు జిల్లా విజయలాపురం సప్తగిరి గ్రామీణ బ్యాంకు దొంగల చేతివాటం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు ఉండాలనే లక్ష్యంగా మన ఊరు మనబడి కార్యక్రమం చేపట్టినట్టు రాష్ట్ర విద్యా సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో ఆదివారం ఆయన పర్యటించారు. కనీలకుంట్ల, అంకుషాపూర్ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ రాములు, హెచ్ఎం కరుణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తరిగొప్పుల మండలం, నర్మెట్ట మండలాల్లో ఉన్నటువంటి మన ఊరు మనబడి కార్యక్రమంలో తొలి విడతలో ఎంపికైనటువంటి పాఠశాలలో జరుగుతున్నటువంటి పనులను పరిశీలించే ప్రయత్నం చేశాం. టీఎస్ఈడబ్ల్యూఎస్సి ఈ నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి రాము గారు, మిగతా ఆఫీసర్స్ అందరం కూడా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్స్లో ప్రభుత్వం మన ఊరు మనబడిలో భాగంగా స్కూళ్ళ ఆధునీకరణలో భాగంగా చేస్తున్నటువంటి పనులను ప్రత్యేకించి ఎలక్ట్రిఫికేషన్ అనుకోండి, రన్నింగ్ వాటర్ ఫెసిలిటీస్ కోసం నిర్మాణంలో ఉన్నటువంటి సంపులు కానివ్వండి, తర్వాత కాంపౌండ్ వాల్స్ నిర్మాణం కానివ్వండి, తర్వాత ఎక్కడెక్కడైతే క్లాస్ రూమ్స్ కొద్దిగా బాగాలేవో వాటికి రిపేర్లు కానివ్వండి, మేజర్ అండ్ మైనర్ రిపేర్స్, అక్కడక్కడ ఫ్లోరింగ్ దెబ్బతింటే ఫ్లోరింగ్ కానివ్వండి, ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పనులన్నింటినీ కూడా పరిశీలించాం. మండలంలో ప్రత్యేకించి నియోజకవర్గంలో కూడా అధికారులు చాలా ఉత్సాహంగా, అదేవిధంగా గ్రామ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్లు, హెడ్ మాస్టర్స్, మిగతా టీచర్ల సమన్వయంతో పనులను ఇప్పటికే స్టార్ట్ చేశారు. తక్కువగా ఉన్నటువంటి పనులను స్కూల్స్ వచ్చే నెల 13వ తారీఖు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వీలైనన్ని పనులను 10వ తారీఖు లోపల కంప్లీట్ చేసి సివిల్ వర్క్స్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత విద్యార్థులు వచ్చిన తర్వాత వారికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే లక్ష్యంతో అధికారులు నిరంతరం శ్రమించి విద్యాశాఖ, ఇటు ఇంజనీరింగ్ శాఖలు, ఇటు జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు అందరి సమన్వయంతో ముఖ్యమంత్రి గారు ఏదైతే లక్ష్యంతో దిగువ మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు చదువుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఉండాలి, బ్రహ్మాండమైనటువంటి యొక్క ఫెసిలిటీస్ ఉండాలి. తూకాలు మోసం చేస్తున్నారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నాగంపేట రైతులు పెద్దమ్మ స్టేజీ వద్ద రాస్తారోకో నిర్వహించారు. సర్కార్ ప్రకటించిన 40 కేజీల 600 గ్రాముల తూకం వేయాలని వారు డిమాండ్ చేశారు. కామారెడ్డి సిరిసిల్ల జిల్లాకు వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఎస్ఐ ఐ ట్రాఫిక్ క్లియర్ చేశారు. లాగలే సార్, ఒక్కొక్కరి 5 బత్తాలు 30 అయితే 10 బత్తాలు లాగలే 20 బత్తాలు పెట్టుకుంటున్నారు సార్. లోడింగ్ అయిపోతే 50% కొంచెం బాగా. ఎక్కడైతే అన్లోడ్ ఈజీగా ఉంటుందో అయితే పెద్దపల్లి కానీ ఇంకెక్కడన్నా అన్లోడ్ ఎక్కడైతే ఈజీగా ఉంటుందో అటు చెప్పించుకుంటున్నాడు. మీరు ఒక ఇద్దరు రండి, నేనే అప్పగిస్తాను. ధర్నా కూర్చున్నాం మేము ఇలా
వడ్లకు గురించి మేము వారం రోజుల నుంచి గ్రామ పంచాయతీ కాడ ఎంత లొల్లులు జరుగుతున్నాయో అంత లొల్లులు జరుగుతుంది. వారం రోజుల నుంచి జరుగుతుంది. అప్పటి నుంచి మాకు ఏ అధికారి వచ్చి ఎవరు వచ్చి మాకు సమాధానం చెప్పింది లేదు. సరే ఎవరు సాయం చేసింది లేదు. ఇలా రైతన్న కడుపు మండి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఇలా వడ్లు ఒక్కటే కాదు సార్, ఇలా 2 కిలోల వడ్లు కూడా కడిగెత్తుర్రు. ఏ ఊళ్ళో లేదు, ఏ ఏరియాలో లేదు. ఇలా మా అధికారులు ఏం చేస్తున్నారు, మా ఊళ్ళో ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు, మరి ఐకర్ ఏం చేస్తుంది, మరి ఎస్కా చైర్మన్ గారు ఏం చేస్తున్నారు మాకు అర్థమవుతుంది. ఆ చైర్మన్ గారు మరి మా దగ్గర రమ్మనండి ఇప్పుడు మాట్లాడుతుంది. వడ్లు మొత్తం ఖరాబ్ అవుతుంది. రైతన్న ఆవేదన పెద్ద ఆందోళన నుంచి ఆవేదన కాదు, ఏది కాదు, రైతన్నకు న్యాయం జరిగేంత వల్ల అహంకారంతో మొత్తం ఆయన అంత 2 కిలోలు కట్ చేయడం అంత ఎంతవరకు సమంజసం సార్? ఒక రైతు 6 కాలం పంట వేసి వాడు అంత ఆవేదన పడుతుంటా బాధపడకుండా చేస్తుంటే ఇలా వాళ్ళ ఆవేదన ఓడ కనబడతలేదా? ఆ రైస్ మిల్ పైసలు మొత్తం కట్టేయకపోతే ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్న రైతులు ఇప్పుడు రేపు పోతాం. రావు కానీ అది ఇవ్వాలన్నా కానీ ఏ రైస్ మిల్ అన్నా కానీ ఏ రైస్ మిల్ పెట్టిన రైస్ మిల్ మొత్తం ఏ రైస్ మిల్ పెట్టిన తీసుకున్నాడు వాడు నాకు ట్రక్ సిటీ నీకు అంతే వాడిని దమ్మెందో చూస్తాం. ఇక 42 అసలే పెట్టు లేదు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం నుండి అమోనియా లీకేజ్ కలుషిత వ్యర్థాలు గోదావరి నదిలో కలవడంతో నది కలుషితం అవుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరికండు చందర్ అన్నారు. 2 రోజుల క్రితం RFCL పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర PCBకి ఆయనపై ఫిర్యాదు చేశారు. గతంలో తాను పరిశ్రమ యాజమాన్యాన్ని వ్యక్తిగతంగా కలిసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించాలన్నారు. వాయు జల కాలుష్యంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నియోజకవర్గంలోని RFCL రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన తర్వాత దీన్ని ఏర్పాటు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులైనటువంటి మేము ప్రజలందరూ కూడా కోరుకున్నారు. మాకు ఉపాధి దొరుకుతుంది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మేమందరం కూడా కోరుకున్న పిదప గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు RFCLకు పెట్టుబడి లేనటువంటి పరిస్థితులలో ఎవరు కూడా పెట్టుబడి కోసం ముందుకు రానటువంటి పరిస్థితులలో 11% రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి వెళ్ళి నీళ్ళు ఇవ్వడంతో పాటు రోడ్డు వేయడంతో పాటు కరెంట్ లైన్తో పాటు అన్ని రకాలైనటువంటి వసతులను సౌకర్యాలను కల్పించడం జరిగింది. ఇక్కడ ట్రయల్ రన్ పేరిట ప్రారంభం చేసినటువంటి క్రమంలో అమ్మోనియా లీకేజ్ కావడం, గ్యాస్ లీకేజ్ కావడంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయాందోళనలకు గురయ్యారు. పబ్లిక్ హియరింగ్లో చెప్పినటువంటి విధంగా మేము RFCLకి సంబంధించినటువంటి కలుషితమైనటువంటి నీటిని ఎక్కడికి బయటికి వదలమని చెప్పడం జరిగింది. ఇవాళ గోదావరి నిండుకుండలా ఉన్నటువంటి గోదావరి కాళేశ్వరం ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్మాణం చేసిన తర్వాత 24 గంటలు 365 రోజులు నిండుకుండలా ఉంటుంది గోదావరి. ఆ గోదావరిలోకి ఈ యొక్క అమ్మోనియా మిక్స్డ్ అయినటువంటి వాటర్ ఇవన్నీ కలవడం మూలాన ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఆ నీరు తాగడం కోసం కానీ స్నానాలు చేయడం కోసం కానీ ఇబ్బంది అవుతున్నది. దీని విషయంలో మీరు చర్యలు తీసుకోవాలి, ఈ నీరుని కలవకుండా చేయాలని మేము పలు సందర్భాలలో ఈ యొక్క RFCL యాజమాన్యాన్ని కోరడం జరిగింది. వాళ్ళు చాలా నిర్లక్ష్యమైనటువంటి సమాధానం చెప్పడం జరిగింది. ఒక రోజైతే రాత్రి 2 గంటలకు ఈ యొక్క అమ్మోనియా లీకేజ్ కావడం మూలన అందరికి కూడా కళ్ళల్లో నీళ్లు రావడము, ముక్కులు మండడము, అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ యొక్క దీనితో కూడా ప్రత్యక్షంగా మేము కలిసి అసలు దేనివల్ల జరుగుతుందని మేము పూర్తి స్థాయిలో దీని మీద ఎంక్వైరీ చేసి దీంట్లో ఫ్యాక్టరీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్తో మాట్లాడడం, కాలుష్య నియంత్రణ బోర్డు వాళ్ళతో మాట్లాడడం, చాలా రకాలుగా వీళ్ళు ఈ యొక్క కన్స్ట్రక్షన్ చేసేటువంటి విషయంలో నార్సీ రకమైనటువంటి మిషన్స్ను వాడడం మూలానే ఈ యొక్క నిర్లక్ష్యంతో ఆ యొక్క దాన్ని నియంత్రణ లేకపోవడం మూలానే ఈ విధంగా జరుగుతుందని వారు ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా అమ్మోనియా ఈ యొక్క యూరియా ఫామ్ అవుతుంది. ఈ అమ్మోనియా యూరియాతోని ఫామ్ అవుతున్నటువంటి క్రమంలో డస్ట్ వెలువడుతుంది. దాంట్లోంచి డస్ట్ అంటే
డస్ట్ను అబ్జర్వ్ చేసేటువంటి సిస్టమ్ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని ఇప్పటి వరకు కూడా దాన్ని అమలు చేయలేకపోయారు, దాన్ని పెట్టలేకపోయారు. ఈట్ ఎక్స్చేంజర్స్ అని ఉంటాయి. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ బొమ్మను ముద్రించాలని తెలుగుదేశం మాజీ కార్పొరేటర్ గిరిబాబు అన్నారు. ఈ సందర్భంగా రామంతపూర్లో మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో చైర్మన్ దొడ్డి జంగయ్య, అధ్యక్షుడు బెజ్జం యాదగిరి, కోశాధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, అందరికీ ముందుగా జై భీమ్ తెలియజేస్తూ మరి ఈరోజు రామంతపూర్ మెయిన్ రోడ్ వద్ద ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారికి విగ్రహానికి పూలమాల వేస్తూ, అలాగే మరి స్వతంత్రం వచ్చి 72 ఏళ్ళు గడిచినా కానీ ఈరోజు వరకు అట్టడుగు ప్రజలు, దళితులు ఎకనామికల్ కరెన్సీ పైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటం కావాలని కోరుకుంటూ ఇలా ఎందుకు అంటే మహాత్మా గాంధీ చేసింది ఉప్పు సత్యాగ్రహం దేని గురించి చేసిండో, మరి ఉప్పు ఈ రోజైతే నాకు తెలిసి మిత్రులారా అయోడైజ్డ్ అంటే మంచి ఫిల్టర్ అయ్యి ఇట్లా సాల్ట్ క్రిస్టల్ పడుతున్న 10 రూపాయలు ఉప్పు గురించి ఈరోజు మనకు 10 రూపాయలు ఉంటే మరి ఆనాడు ఎంత ఉండొచ్చు కిలో ఉప్పు మీరే కనుక్కోవాలా. ఆయన చేసిన ఒకటే ఏంటంటే ఉప్పు సత్యాగ్రహం. మరి అంతటి ఆయనని మనం ఏం చేయట్లేదు, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గాంధీజీ కన్నా గొప్పవాడు. ఎందుకంటే ఆయనకు 1 డిగ్రీ ఉంటే ఈయనకి 32 డిగ్రీలు ఉన్నాయి. ఆయన 2 భాషల అనుభవజ్ఞుడు అయితే ఈయన 8 భాషల్లో నిరంతరం ఉండే. ఈయన లండన్ ఆఫ్ స్కూల్లో కానీ మిగతా కొలంబా యూనివర్సిటీలో కానీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని వరల్డ్ నాలెడ్జ్ డే, ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తున్నాము. భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి ఈయన చిత్రపటాన్ని, మా దేవుడి చిత్రపటాన్ని భారత కరెన్సీ పైన వెంటనే ముద్రించాలని ఈ ప్రతిపాదనను సెంట్రల్ గవర్నమెంట్కి అలాగే స్టేట్ గవర్నమెంట్కి ఈ వేదిక నుంచి మేము తీర్మానం చేస్తున్నాము. ఇక్కడ మన మహేందర్ గారి ఆధ్వర్యంలో, మా జై భీమ్ జాగృతి సేవా సంఘం ఆధ్వర్యంలో రామంతపూర్ మెయిన్ రోడ్లో మనము డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు పూలమాల వేసి అంబేద్కర్ ఫోటోను కరెన్సీ మీద వేయాలని అవుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. అంబేద్కర్ మనందరికీ దేవుని లాంటాడు. దేవుని మనం చూడలే కానీ అంబేద్కర్ను చూసినాం మనం. ఎందుకంటే ఆయన చేసిన రాజ్యాంగం, ఆయన చేసే అమలు, చట్టాలు ఇవన్నీ కూడా అంబేద్కర్ రాసినవే. మీరు అందరూ కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకొని మరి రాజ్యాంగంలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం అందరం కూడా అడిగే హక్కు ఉంది కాబట్టి మేము అడుగుతున్నాము. మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వీటన్నిటిని కూడా ఒకసారి కేంద్రంలో బిల్లు పెట్టి మరి ఖచ్చితంగా వచ్చే పార్లమెంట్లో బిల్లు పెట్టి దీన్ని అమలు చేయవలసిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రంగారెడ్డి జిల్లా పటోట్ల ఇంద్రారెడ్డి స్మారకార్థం 69వ తెలంగాణ అంతర్రాష్ట్ర సీనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2020ను బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో నిర్వహించినట్టు మేయర్ పారిజాత నరసింహారెడ్డి అన్నారు. 4 రోజుల పాటు నిర్వహించనున్న క్రీడల్లో 33 జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇంటర్నేషనల్ కబడ్డీ టెక్నికల్ డైరెక్టర్ జగదీష్ యాదవ్ ఉన్నారు. కార్యదర్శులు, అట్లాగే కమిటీ మెంబర్సు, అట్లాగే మరి బడంగ్పేట్ మున్సిపల్ ఆవరణలోని ఈ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కబడ్డీ టోర్నమెంటు సెక్రటరీ గారు జగదీష్ యాదవ్ అన్న గారు ఆధ్వర్యంలో, అట్లాగే తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ కబడ్డీ సెక్రటరీ గారు మల్లారెడ్డి అన్న గారు, అలాగే రంగారెడ్డి జిల్లా కబడ్డీ ఛాంపియన్షిప్ కమిటీ చైర్మన్ గారు కరుణాకర్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఈ పోటీలకు విచ్చేస్తున్నటువంటి మెన్, ఉమెన్ అంటే మహిళలు అలాగే పురుషుల జట్టుకి స్వాగతం పలుకుతూ ఉన్నాము. అయితే దీనికి సహకరించడానికి మా కార్పొరేటర్లు అందరూ కూడా ఆర్థిక సాయం చేస్తున్నందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ జరుగుతున్న ఛాంపియన్షిప్ పోటీలు ఎక్కడివో కావు, ఎవరివో కావు అని అనుకోకుండా ఇది మనది, మన ఏరియాలో జరుగుతున్నందుకు మనందరం కలిసికట్టుగా కష్టపడి పనిచేయాలి, కష్టపడి వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవాలనే
దృఢ సంకల్పం మనందరిలో ఉండాలని నేను కోరుకుంటూ, మరి మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు, మహిళలను కూడా రిసీవ్ చేసుకోవడానికి మేము కూడా కొంతమందిని అపాయింట్ చేస్తాము. అట్లాగే క్రికెట్ అసోసియేషన్ నుంచి వచ్చే రిసీవర్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళందరినీ కూడా గెస్ట్లను రిసీవ్ చేసుకోవడానికి మీ తరఫున కూడా ఒక కమిటీని పెట్టాలని నేను కోరుకుంటూ, మరి వీటిని ఈ 5 రోజులు ఈ పోటీలు సాయంత్రం 4 గంటల నుంచి 11 గంటల వరకు రోజు 6 గేమ్లు 33 జిల్లాల నుంచి సంబంధించిన 34 టీంలు మహిళలు, 34 టీంలు పురుషులు కలిపి 476 మంది పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాను. ఈ పోటీలని సక్సెస్ చేసి బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ అంటే టీఆర్ఎస్ వింగ్ అంటే ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ చాటాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరికీ అన్నలకి రిక్వెస్ట్ చేస్తున్నాం, మనందరం కలిసికట్టుగా ఈ పోటీలను సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు. మీడియా మిత్రులకు, పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏపీలో ఒక జిల్లాకు అంబేద్కర్ జిల్లా ప్రతిపాదనను అగ్రవర్ణాలు వ్యతిరేకించడంపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మంగళహాట్ గుప్పన్ నగర్లో బుద్ధుని 2566వ జయంతితో పాటు అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాలు నాయకులు, పలు పార్టీ నేతలు, బుద్ధిస్ట్ ప్రతిపాదనలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రసంగించారు. कौन सा दर्जा था और बाबा साहब जो है संविधान के द्वारा हमारे जीवन में कैसे वो प्रकाश लेके आए, कैसे वो इक्वालिटी लेके आए, राइट। वो सब सर्वप्रथम मैं सबको ये बात का धन्यवाद देता हूँ कि हमको कोई भी हो, भारतवासी हो, राइट, सबको मिलकर रहना है। उसका भी विचार यही है, भारत में जात पात खत्म होना है। जात पात एक ऐसा चीज है जिसके द्वारा किसी की भी प्रगति नहीं होती। धम्मं शरणं गच्छामि, द्वितीयोऽपि संघं शरणं गच्छामि, तृतीयोऽपि धम्मं शरणं गच्छामि। धम्मं कायेन पश्यति सर्वे धम्मधरोति योगेन सत्यवचेन कोतु मे जयमङ्गलं नति मे शरणं अयं सङ्गो मे शरणं वरम् एतेन सत्यवचेन कोतु मे जयमङ्गलं नमो बुद्धाय। कुछ लोग संविधान बदलने की बात करते हैं, लेकिन बदलने वाले बदलेंगे, लेकिन संविधान को कोई जैसे आंध्र प्रदेश में एक घटना देखकर बहुत दुख हुआ कि एक क्षेत्र का नाम, एक जिले का नाम बाबा साहेब जी के नाम पर लगाने के बाद में एक बहुत बड़ा बवाल उठ गया। बवाल करने वाले वो लोग थे जो बाबा साहब जी के विचारधारा के विरुद्ध लोग थे। लेकिन मैंने एक बात कही, संगठन में शक्ति है। वहाँ पर एक ऐसा संगठन दिखा कि सरकार को मजबूर हो गए कि फिर वो नाम लगाने के, और वो नाम लगाया गया, बाबा साहब अम्बेडकर जी के नाम पर वो जिला को घोषित किया गया। इसीलिए आप सबसे निवेदन है कि अगर हाथ खुला रहेगा तो हम कुछ नहीं कर सकेंगे। మనమందరం ఒకటుంటే ఏదైనా మనం చేయొచ్చు. అందుకోసం అందరితో రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఏదైనా మంచి కార్యక్రమం ఉండని, ఏదైనా డెవలప్మెంట్ కార్యక్రమం ఉండని, మీరందరూ ఒకటి కావాలి. రాజకీయం వేరేది, కానీ సమాజం వేరేది. సమాజంలో అందరూ ఒక్కటై ఇది నా సమాజం, ఇది నా క్షేత్రం. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం విజలాపురం సప్తగిరి గ్రామీణ బ్యాంకులో బ్యాంకు దోపిడీ జరిగింది. గ్యాస్ కట్టర్ల సహాయంతో బ్యాంకు తాళాలు పగలగొట్టి సీసీ కెమెరా ధ్వంసం చేసి బ్యాంకులోని నగదు దోచుకొల్లారు. సమాచారం అందుకున్న పలమనేరు డీఎస్పీ గంగయ్య క్లూస్ టీం సంఘటన స్థలంలో వివరాలు సేకరిస్తున్నారు.
వెంకటగిరి నియోజకవర్గంలోని కేఆర్పిఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కలిమిలి రామ్ ప్రసాద్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని 14వ వార్డు కౌన్సిలర్ ఆర్ శంకరయ్య తమ వార్డులో మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కాసా కృష్ణమూర్తి, శివ, వైసీపీ నాయకులు తలపల్లి మల్లికార్జున, నారాయణ, రవణమ్మ, అల్లంసాయి, మధురెడ్డి, మూనేష్ తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు ఆయన ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ 14వ వార్డులో బుగ్గలమెట్లో ఈరోజు చెట్లు పచ్చదనం చెట్లు నాటి ఆయన చెట్లు నాటిన దానికి శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఇక్కడ నా కూడా వచ్చిన వాళ్ళు కౌన్సిలర్లకి, ఇక్కడ వచ్చిన రాజేశ్వరమ్మ గారికి, నా తోడు వైసీపీ కార్యకర్తలకి అందరికీ కూడా నా శుభాకాంక్షలు చెప్తూ ఈ పచ్చదనం చెట్లు ఈరోజు అలాగనే ఈ పచ్చదనం చెట్లు అలాగనే ఆయన జీవితం కూడా పచ్చగా ఇలా ఎల్లకాలం ఉండాలని కోరుకుంటూ ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామిని, వెంకటేశ్వర స్వామిని, చంచమల్లి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలతో సెలవు తీసుకుంటున్నాను. గారు మా నాయకుడు, మా ప్రియమైన నాయకుడు. విశాఖలో యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. గాంధీనగర్ ప్రాంతానికి చెందిన రేపాక సాయి తేజ తన స్నేహితులతో కలిసి మద్యం తాగుతున్న సమయంలో తలెత్తిన వివాదం కాస్త దాడికి దారితీసింది. ఈ నెల 26న బాక్సర్ సాయి తేజ అతని స్నేహితులు బాలు, హరికి, బంగారు రాజు, స్నేహితులు బోర్శెట్టి మోహన్, సంపతి సురేష్ కు గతంలో జరిగిన ఘటనపై మరోసారి గొడవ జరిగింది. అదే రోజు అర్ధరాత్రి బాక్సర్ సాయి తేజ అతని స్నేహితులు కలిసి సాయి కుమార్ స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లారు. పార్టీ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సాయి తేజకు బోరిశెట్టి మోహన్ ఫోన్ చేసి పరిష్కరించుకుందామని మర్రిపాలెం రైల్వే గ్రౌండ్కు రావాల్సిందిగా కోరాడు. దీంతో సాయి తేజ నలుగురు స్నేహితులతో కలిసి అర్ధరాత్రి రైల్వే గ్రౌండ్కు కలిసి మరణాయుధాలతో అక్కడికి చేరుకున్నారు. దీంతో బాక్సర్ అతని స్నేహితులు అక్కడి నుండి తప్పించుకున్నారు. సాయి తేజ మాత్రం రైల్వే క్వార్టర్స్ మేడపైకి పరుగులు తీశాడు. అయినప్పటికీ బంగారి రాజు అతని స్నేహితులు కలిసి వెంటాడి సాయి తేజను పట్టుకుని రైల్వే గ్రౌండ్ వాటర్ ట్యాంక్ దగ్గర కత్తులు, ఇనుపరాడ్లతో అతి కిరాతకంగా హత్య చేశారు. నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. దీనిపై విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ సుమిత్ సునీల్ మీడియాకు తెలియజేశారు. This is a press note regarding one incident occurred in the night of 26-27 May at Maripalam railway grounds
when in the night 2 o'clock around, one deceased named Rebecca Sai Teja was murdered by 8 identified accused by prior planning. The weapons of attack which were seized after investigation consist of a knife, sticks, iron rods and spades. The deceased suffered injuries of a lacerated wound nature behind head, stab wounds both at back and chest, and cut injuries on both hands. I'll just read the names of the accused. Out of 8 accused, till now, the ACP Pentarao Garu and his team of inspectors are successfully have catched 7 of the accused named Bangar Raju, Yusuf Khan, Ravi Kumar, Jayant, Mohan, Suresh and Nani. One juvenile who is A8 is yet to be apprehended. The sequence of events before this murder happened, it started 3 months before when deceased and his friends had beaten up A1 Bangar Raju at Mahata Colony. From that point he was planning to kill the deceased. Then on the evening of 26th, the deceased and his friends and A5 A6 in this case, Mohan and Suresh, had an argument. Then later both the deceased and his friends and all these accused actually participated in the night at a birthday party of a common friend named Mani. Then at around 1:30, the Mohan called the deceased to come to railway grounds in the Maripalam to settle their issues. On that, this deceased along with his 4 friends went there where this all 8 accused were ready with a prior plan with these weapons. Their altercation happened from both the sides, and on seeing the altercation, after that, except deceased, all his friends were managed to escape, and the deceased was chased by these 8 accused from in front of a railway quarter open space till the water tank near the railway ground end. So there they attacked him with murder weapons. బుల్లెన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రామగుండం ఫ్యాక్టరీ వ్యర్థాలపై చర్యలు తీసుకోవాలి, ఎమ్మెల్యే కోరకంటి చందర్. తూగాల మోసంపై ఆందోళన, సిరిసిల్ల జిల్లాలో నడి రోడ్డుపై రైతులు కాస్తారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ బొమ్మను ముద్రించాలి, రామాంతపూర్లో మహిళలతో రాష్ట్రంలో ర్యాలీ. బ్యాంకు తాళాలు పగలగొట్టి సీసీ కెమెరా ధ్వంసం చేశారు. చిత్తూరు జిల్లా విజయలాపురం సప్తగిరి గ్రామీణ బ్యాంకు దొంగల చేతివాట. ఇవి బుల్లెన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి. విత్ న్యూస్ లక్ష్యం సమాజంతో. నమస్కారం.